ఒక అబద్ధం నిన్ను ఒక్కరోజు కాపాడొచ్చు. కానీ అదే అబద్ధం నీ జీవితమంతా వెంటాడుతుంది. డబ్బు సంపాదించడం గొప్ప కాదు. నిజాయితీని కోల్పోకుండా సంపాదించడం గొప్ప. ఈ రోజుల్లో చాలామంది అంటారు, నిజాయితీగా ఉంటే ఎవ్వరూ ఎదగలేరు అని. ఈరోజు చెప్పబోయే కథ ఒక సాధారణ మనిషి కథ. నీతిని వదిలి చిన్న చిన్న తప్పులు చేస్తూ చివరికి తన పేరు, గౌరవం, కుటుంబం, ప్రశాంతత అన్నీ ఎలా కోల్పోయాడో ఈ కథ విన్న తర్వాత మీరు జీవితంలో ఒక్క తప్పు చేసే ముందు కూడా 2 సార్లు ఆలోచిస్తారు. హాయ్ అండి, వెల్కమ్ టు రంగోలీ బై సిఎస్హెచ్ఆర్ ఛానల్. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికి అబద్ధం చెప్పేవాడు ఒక చిన్న పట్టణంలో రాఘవ అనే వ్యక్తి ఉండేవాడు. అతని తండ్రి ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ పేరు పోతే జీవితాంతం సంపాదించలేవు అని. ఆ మాటలు రాఘవ మనసులో బలంగా ఉండేవి. కాలం గడిచింది, ఉద్యోగం వచ్చింది, పెళ్ళి అయ్యింది, బాధ్యతలు పెరిగాయి. అప్పుడే అతని జీవితంలో మరో వ్యక్తి వచ్చాడు. అతనే సహోద్యోగి. ఈ రోజుల్లో నిజాయితీతో ఎవరు బ్రతుకుతున్నారు? కొంచెం తెలివిగా ఉంటే త్వరగా డబ్బు వస్తుంది అని చెప్పేవాడు. సమాజంలో మొదట రాఘవ ఇవన్నీ చూసి ఒక్కసారి మాత్రమే అని తన మనసును ఒప్పించుకున్నాడు. అదే అతని జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. మొదట ఒక చిన్న అబద్ధం, తర్వాత ఒక నకిలీ సంతకం, తర్వాత కొంత డబ్బు దాచిపెట్టడం. ప్రతి తప్పు చేసిన తర్వాత అతను తన మనసుకు ఒక కారణం చెప్పుకునేవాడు. అందరూ చేస్తున్నారు, నేను ఒక్కడినేనా? ఇది అవసరం. కొన్ని నెలల్లోనే అతని జీవితం బయటికి చాలా గొప్పగా కనిపించింది. రాత్రిళ్ళు ప్రశాంతంగా నిద్రపోలేకపోయేవాడు. ఫోన్ మోగినా భయం, ఆఫీస్ నుంచి పిలిచినా భయం, తలుపు తట్టినా భయం. ఎందుకంటే నిజాయితీని వదిలిన మనిషి ముందుగా కోల్పోయేది మనశ్శాంతి. ఒకరోజు విచారణ వచ్చింది. అతను చేసిన తప్పులన్నీ బయటపడ్డాయి. బంధువులు మాట్లాడడం పోయించారు, స్నేహితులు దూరమయ్యారు. స్కూల్లో నీ నాన్న దొంగట అనే మాట విన్నాడు. ఆ చిన్నవాడి కళ్ళల్లో నీళ్లు చూసిన రోజు రాఘవ మొదటిసారి గట్టిగా ఏడ్చాడు. అతను అప్పుడు అర్థం చేసుకున్నాడు, డబ్బు పోవడం బాధ కాదు, మన పిల్లలు మన వల్ల తలదించుకోవడం అసలైన బాధ అని. జైలు శిక్ష పూర్తయిన తర్వాత మళ్ళీ కొత్త జీవితం మొదలుపెట్టాడు. ఈసారి చిన్న పని, తక్కువ జీతం, తనను చూసి ప్రశాంతమైన నిద్ర, మంచివాడు నిర్భయంగా నడిచే ధైర్యం. ఒకరోజు అతని కొడుకు అన్నాడు, నాన్న, ఈరోజు మా టీచర్ నిజాయితీ గురించి చెప్పినప్పుడు నేను గర్వంగా మీ గురించి చెప్పాను. ఆ మాట విన్న రాఘవ కళ్ళల్లో మళ్ళీ నీళ్లు వచ్చాయి. ఈసారి అవి బాధ కన్నీళ్లు కాదు, గౌరవం తిరిగి వచ్చిన ఆనందం. నీతి నిజాయితీతో ఉండడం వల్ల మొదట్లో కష్టాలు రావచ్చు, కానీ అవి తాత్కాలికం. నీతిని వదిలి సంపాదించిన డబ్బు, నిజాయితీ ఇంటిని కొనిపెట్టవచ్చు, ధనము కానీ ప్రశాంతతను కొనిపెట్టలేదు. కానీ జీవితాంతం గౌరవంగా నిలబెడుతుంది. నీ సంపదను కొంతకాలమే గుర్తించుకుంటారు, కానీ నీ వ్యక్తిత్వాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఒకటి గుర్తుంచుకోండి, డబ్బుతో మనిషి విలువ పెరగదు, నీతి నిజాయితీతోనే మనిషి విలువ పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.